పరిశుద్ధ పునరుద్ధాన దినములో దేవుని యొక్క సమయము మనకి ఇవ్వబడుతూ ఉంది, అనుమతించబడుతూ ఉంది. వర్తమాన సమయంలోనికి మనము నడిపింపబడడానికి ఈ వర్తమాన సమయంలో వాక్యము ద్వారా మనం సరిచేయబడడానికి, వాక్యమును తెలుసుకుని దాని ప్రకారము జీవించటానికి సహాయము చేయదేవాని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా సిద్ధపడండి. పిల్లరా, విత్తబడే ప్రతి మాట కూడా పుటమ వేయబడింది. విత్తబడే ప్రతి మాట కూడా చాలా విలువైంది. దేవుని దాసుడైనటువంటి నా నోటి ద్వారా ఆయన వాక్యమును బయలుపరుస్తుండగా పిల్లరా గమనించండి. ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఉండడం కొరకే తాపత్రయపడండి. ఏది మిమ్మల్ని ఆటంకపరచకుండా, మీ మొబైల్ మిమ్మల్ని ఆటంకపరచకూడదు, బయట వెళ్ళే వాహనాల చప్పుడు మిమ్మల్ని ఆటంకపరచకూడదు, మన మధ్యన ఉన్నటువంటి చిన్నపిల్లలు మనల్ని ఆటంకపరచకుండా వాక్యము విత్తబడే ప్రతి వాక్యము కొరకే, ప్రతి మాట కొరకే అతురుపడమని ప్రభు పేరట విజ్ఞాపన చేస్తూ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనము చదువుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం అండి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన తండ్రి మా యేసయ్య, పరిశుద్ధమైనటువంటి పునరుద్ధాన దినములో ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మేము నడిపించబడడానికి మీరు అనుమతిస్తూ ఉన్నారు. అపాత్రుడను ఘనహీనుడనైన నన్ను మీరు నిలువబెట్టి నీ ఆంతర్యమును నా ముఖాంతరము నుండి బయలుపరుస్తూ ఉండగా నీదు మాటలు మాత్రమే బయలుపరిచే కృప దయచేయండి బాబు. అయ్యా, నా సొంత మాటలు కాదు, నా జ్ఞానము కాదు అయ్యా, నీ మాటలు, నీ జ్ఞానయుక్తమైనటువంటి నడిపింపు నాలో పనిచేయడానికి నీ అభిషేకం నా తోడించమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, నా కొరకు, అందరి కొరకు నీ మాట ఒకే మాటగా బయలుపరిచే కృప దయచేయండి. వాక్యమును బయలుపరుస్తూ ఉండగా నిక్కచ్చిగాను ఉన్నది ఉన్నట్టుగాను ఆత్మ ప్రబోధన బట్టి బయలుపరిచే కృప దయచేయండి బాబు. మా అందరిలో ఒకే ఆత్మనివ్వండి. నీ పరిశుద్ధాత్మ సహవాసము మా అందరి మధ్యన సంచరింపచేయండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరే ఆధిపత్యం వహించండి. అడ్డుపడుతున్న ప్రతి అంధకార శక్తిని యేసు నామములో లయపరచండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, ఇక్కడ ఈరోజు చెప్పబడుతున్నటువంటి వాక్యమును మనము క్షుణ్ణముగా గమనించినట్లయితే, ఈ వచనాలను మనము స్పష్టంగా గమనించినట్లయితే, ఎవడైనానో వాక్యము వినువాడయుండి, వాక్యము వినని వాడి కోసం ఎవడం ఇక్కడ చెప్పట్లేదు. వాక్యము వినని వాడి కోసం వాక్యం మాట్లాడతలేదు. వాక్యము వినని వాడి కోసము నేను నిలబడలేదు. వాక్యము వినని వాడి కోసము దేవుని యొక్క వాక్యము చెప్పబడతలేదు. కానీ ఎవడైతే వినువాడై ఉన్నాడో, మీరు వినడానికి వినగలిగే చెవులు దేవుడిచ్చాడు. నా మాట చిన్నగా ఉంటుందేమో అని మంచి శబ్దంతో రావడం కోసం ఈ బాక్సుల సిస్టమ్ ఇచ్చాడు, సౌండ్ సిస్టమ్ ఇచ్చాడు, మైక్ ఇచ్చాడు. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకుండా ఉండడం కోసం చక్కటి 4 గోడల మధ్యన చక్కటి నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో ప్రతి మాట వినబడడం కోసమే పరిస్థితులు ఇక్కడ మనకి అనుకూలించబడ్డాయి. అందులో ఏ సందేహం లేదు. ఆయనను వినలేకపోతే, ఆయనను చెవిని పెట్టలేకపోతే
ప్రియులరా, వారి కోసం ఈ వాక్యం కాదు, వారి కోసం ఈ వాక్యం కాదు, వినివారు కోసమే. ఎవరైతే వాక్యం వింటున్నారో వారి కోసమే ఈ వాక్యము ఈ రోజున బయలుపరచబడతాం. ప్రియులరా, ఎవరైతే వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు పిల్లరా, ఇక్కడ ఒక మనుష్యుడు కనబడుతున్నాడు. ఒక మనుష్యుడి యొక్క పోలిక దేవునికి వాక్యము మన ముందున ఉంచడానికి ఇష్టపడతాం. ఆ మనుషుని యొక్క స్వభావమును, ఆ మనుషుని యొక్క లక్షణాన్ని వాక్యము మన ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఆ మనుష్యుడు ఏంటంటే వింటున్నాడు కానీ విన్నదాని ప్రకారము నడుచుకోవడం లేదు. వింటున్నాడు కానీ విన్నదాని ప్రకారము నడుచుకోవట్లేదు. ఆ మనుష్యుడి యొక్క స్థితి దేనిని పోలి ఉందో వాక్యం చెప్తాం. ఎవరిని పోలి ఉన్నాడటండి? అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనిషిని పోలి ఉందటండి. విని ప్రవర్తింపనివాడు, విని దాని ప్రకారం నడుచుకున్నవాడు, విని దాన్ని వెంబడించలేనివాడు దేనిని పోలి ఉన్నాడంటే మనం అద్దం ముందు నిలబడతాం. ఏం కనబడుతుందండి? మన రూపమే కనబడుతుంది. అవునా కదా? అంటే మన సహజంగా ఏమన్నామో అదే కనబడుతుంది. నల్లగా ఉంటే నల్లగా కనబడతాం, తెల్లగా ఉంటే తెల్లగా కనబడతాం, జుట్టు పండిపోతే తెల్ల వెంట్రుకలు కనబడతాయి, రంగేసుకుంటే రంగేసుకున్నట్టే కనబడతారు. తెలిసిపోద్ది కదండి. రంగు వేసుకున్న వాళ్ళు ఎవరు తెలియదండి. ఈ మధ్యన ఏ వచ్చినట్టండి రంగు వేసుకున్నట్టు తెలియట్లేదట. నేను స్తోత్రం. ఇలాగెలా చెదుపు అమ్ముకుని షాంపూలాగా వాడుకుంటే చాలటండి. షాంపూ వాడుకున్నట్టే. కానీ నీకు తెలుసు కదా, అద్దం ముందు నిలబడితే అది రంగో ఏంటని అద్దం ముందు తెలుస్తుంది కదా. అద్దం ముందు మన యొక్క సహజమైనటువంటి స్థితి కనబడతారు. అయితే ప్రియులారా గమనించండి, అలాగే నీ ముఖము అద్దములో ఉన్నది ఉన్నట్టుగా కనబడతాయి. వాక్యము విని దాని ప్రకారము నడుచుకోలేనడు ఎవరిని పోలి ఉన్నాడటండి? అద్దములో తన సహజ ముఖమును చూసుకునేవాడిని పోలి ఉన్నాడటండి. మొదటిది, అద్దము ముందు ఎవరు నిలబడినా ఎవరి రూపం కనబడుతుందండి? ఇది నిలబడింది, అద్దం నిలబట్టుకుని చూసుకుంటాను కదా, అవతల ఏం కనబడుతుందండి? దాని పేసే కనబడతాం. దానికి ఏ రూపం ఉందో అదే కనబడతాం. అక్కడ కోతిని తీసి మన మొహం పెట్టినంతే కదా, మురిచిపోతూ ఉంటాం. ఏ బాబు రిమోట్ ఏదయ్యా, ఇదిగో ఏం చేస్తూ ఉంటామండి? మన సహజ మోహమును దాచేయడం కోసం, సహజ మోహమును దాచిపెట్టడం కోసం రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దానికోసం ఎంత ఖర్చు పెడతామో మనకి తెలియదు. ప్రభు సన్నిధిలో దశంభాగం వేయడానికి చేయి ముందుకు రాదు, కానీ దానికోసం ఖర్చు పెట్టడం కోసం వేలుకు వేలుగు తగలబెడుతూ ఉంటారు చాలామంది. దేవుని స్తోత్రం. మన సంఘస్థులు ఎవరు అలాంటి వాటికి ప్రాముఖ్యత ఎవరు అనుకుంటున్నాను. సహజ మోహమును చూపించుకోకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నాలు. ఇంకొకటి చూపించినాను, ఇటు చూడండి, వాడికి ఆడే మురిసిపోతూ ఉంటాడు. ఏంటి? ఆడి ముఖం చూసి వాడే మురిసిపోతూ ఉంటాడు. సహజ మొహం. ఆ ముఖాన్ని ఎవరు ఇష్టపడరు కాబట్టి పాపం వాడికాడు ఇష్టపడిపోతూ ఉంటాడు. పడి అద్దం ముందు పడి ప్రియులరా, సహజ మొహం అద్దం ముందు నిలబడితే ఏం కనబడుతుందండి? సహజ ముఖమే కనబడుతుంది. సహజ ముఖమే కనబడుతుంది. ఇలాగ నువ్వు అద్దం ముందు కనబడినప్పుడు నువ్వే కనబడ్డావు అనుకో, నువ్వు ఎవరు బట? క్లారిటీ ఇస్తున్నా.
ఇప్పుడు నేను అద్దం ముందు నిలబడ్డానండి. అద్దం ముందు నేను నిలబడితే నా ముఖమే కనబడుతుంది కదా. నా ముఖమే కనబడింది అనుకోండి, అప్పుడు నేను ఎవరినట్టండి? వాక్యం విని దాని ప్రకారం నడుచుకోని వాడిని. కొంచెం లోతుగా ఉందా? కన్ఫ్యూజ్గా ఉందా? ఇబ్బందిగా ఉందా? ఇదేంటండి పాస్టర్ గారు, అద్దం ముందు కనబడితే నిలబడితే నా ముఖం కనబడకపోతే ఇంకొకటి ముఖం కనబడుతుందా? నా ముఖం కనబడినంత మాత్రాన నేను వాక్యము విని దాని ప్రకారం నడుచుకోలేనున్నా అని మీరు ప్రశ్నించవచ్చు. వాక్యం అది చెప్తుంది, మరి నేను అదే చెప్పాలి. ఇలా చెప్తే నాకు నచ్చకపోవచ్చు, మరి నేనేం చేయను? అది నా తప్పు కాదు, అది నా తప్పు కాదు. ఇలా చెప్తే నచ్చకపోవచ్చు, అది నా తప్పు కాదు. నా తప్పు కాదంటే రెండు రకాల తప్పులు ఉన్నాయి ఇక్కడ. ఐదరు వాక్యమైనా తప్పై ఉండాలా, వింటున్నటువంటి నువ్వైనా తప్పై ఉండాలి. అవునా కదా? వాక్యమైనా తప్పై ఉండాలా. వాక్యం తప్పన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అయితే నువ్వైనా ఏదో ఒకటి ఒప్పుకోవాలా. అవునండి. కాబట్టి ప్రియులరా, అద్దము ముందు మనం నిలబడినప్పుడు మన ముఖము మనకి కనబడుతుంది అంటే, మన సహజమైనటువంటి ముఖం మనకు కనబడుతుందంటే, మన అందాల ముఖం మనకు కనబడుతుందంటే, మన నల్లటి ముఖము తెల్లటి ముఖము ఇలాగ ఓ మురిసిపోతూ ఉంటారు. వాడున్నాడు తెగ తెల్లగా ఉన్నాను, తెగ మురిసిపోతుంటాడు, డ్రెస్ వేసి ఇట్లా మురిసిపోతూ ఉంటాడు. సృజన్ సడన్గా మనకు కనబడితే మళ్ళీ ఎవరన్నట్టు ఏదో అర్థమే చూడలేనట్టు ఉంటారు. అంతే, వెన్నెల అంతే, సృజన్ అంతే, అమ్మ అర్చని అంతే. చూసా, నేను అనలేదమ్మా, మీ అమ్మ అంటున్నారు. మళ్ళీ నువ్వు నన్ను కోపమాడక. అర్స అంతే, అవునా? అందరూ అంతేనా? వాళ్ళ పిల్లలనే కాదని మేము అంతే అంటున్నారు పెద్దవాళ్ళు, అవునా? సహజ ముఖం అలా కనబడుతుంది అనుకోండి, మనం ఎవరమంటండి పిల్లరా? వాక్యం విని దాని ప్రకారము నడుచుకున్న వారం అంటండి. వాక్యం వింటున్నాం కానీ దాని ప్రకారం నడుచుకోవటం లేదటండి. అలాగే మన ముఖం అద్దం ముందు కనబడతాయి. పిల్లరా, ఇక్కడ రెండు విషయాలు మనము గమనించాం కదండి. మన ముఖము, మనం సహజ ముఖము అక్కడ కనబడిపోతుంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే వాక్యం విని దాని ప్రకారము ప్రవర్తింపున్నవాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మూడోది ఏంటంటే, దాని అర్థం ఏంటంటే వాక్యం విని వాక్యం ప్రకారం నడుచుకుంటున్నప్పుడు, వాక్యం విని వాక్యం ప్రకారం నడుచుకుంటున్నప్పుడు, అలా నడుచుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అద్దం ముందు నిలబడినప్పుడు వేరే ముఖం కనబడాలి. అతడి సహజ ముఖం కాదు. ఏం కనబడాలండి? వేరే ఒకటి ముఖం కనబడాల. నువ్వు అద్దం ముందు నిలబడినప్పుడు నీ సహజ ముఖం కాదు. ఆ ముందు తీనన్నా. ఇక్కడ చూడండి, ఇది అందరికీ తెలిసిందనుకుంటా. భటుడు, రాజు. భటుడు నిలబడుతున్నాడు, అద్దంలో రాజు ముఖం కనబడుతుంది. ఇక్కడ నువ్వు భటుడు, అద్దంలో కనబడుతున్నది రాజు. నువ్వు దేవుని వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించేవాడు వీడు, కానీ ఇక్కడ కనబడుతున్నది రాజు. రాజులకు రారాజు, రాజులకు రాజు, రారాజు మొహం కనబడతాం కదండి. ప్రతిబింబం ఏం కనబడుతుంది? వేరే కనబడతాం. ఇప్పుడు దీనన్నా, ఇప్పుడు నీవు వాక్యము విని దాని ప్రకారము నడుచుకుంటే కనుక నువ్వు అద్దము ముందు నిలబడినప్పుడు నీ ముఖము కాదు, ఎవరి ముఖం కనబడాలండి? వాక్యమై ఉన్నటువంటి వాని, వాక్య రూపమైనటువంటి వాని రూపము కనబడాలి. ఎందుకు? నువ్వు వాక్యము విన్న తర్వాత నువ్వు వాక్యానుసారంగా నడుచుకుంటావు కాబట్టి ఆ వాక్యము నీలో మార్పులు తీసుకొస్తుంది. ఆ వాక్యము నీలో నడవడికను తీసుకొస్తుంది. ఆ వాక్యము నీలో చేంజెస్ తీసుకొస్తుంది. ప్రియులారా, వాక్యము ద్వారా నీ ముఖ రూపమే మారిపోతుంది. వాక్యము ద్వారా ఏమవుతుందండి? ముఖ రూపమే మారిపోతుంది. లూకా సువార్త
9వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దామండి. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఏమైపోయిందటండి? ఆయన ముఖరూపము మారిపోయిందటండి. అలాగ ఉంచండి కొంచెంసేపు. ఆయన ముఖరూపము మారిపోయిందటండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారిపోయింది. నువ్వు దేవుని యొక్క వాక్యము వింటూ ఉన్నప్పుడు నీ ముఖరూపం మారిందా? ఇంటికి వెళ్ళగానే మీరు అద్దం ముందు నిలబడి చూడండి. మీ ముఖరూపము ఇంకా మారలేదు అంటే కనుక మీరు ఇక్కడ విన్నారో మీరు వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు. ఇంటికి వెళ్ళగానే ఇంత పొడుగు అద్దం పెడతాం అనే కదా, పైనుంచి కిందకి కనబడాలా, అవునా? ప్రియులరా, నవ్వుకుంటున్నారంటే నిజమేమో నేనేదో మామూలుగా అన్నాను. నవ్వుకుంటున్నారంటే నిజంగానే పెట్టుకున్నారండి. దేని స్తోత్రం. నేను మా ఇంట్లో ఉంది పొడిపండి అర్థం, పైనుంచి కిందకి కనబడాలా. వెళ్ళి నిలబడి చూస్తే మన రూపము కనబడుతుంది అనుకోండి, మనం ఇక్కడ విన్నాము కానీ ప్రవర్తించట్లేదని అర్థం. ఇప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ముఖరూపం మారిపోయిందట. దీని వాక్యం చెప్తోంది, వాక్యము విని దాని ప్రకారం ప్రవర్తించిన వాడి యొక్క ముఖరూపం కూడా మార్చబడాలని, సహజ ముఖము ఉండకూడదని. నీకు ఇవ్వబడినటువంటి బై బర్త్, సహజ ముఖం అంటే బై బర్త్ నీకు ఇవ్వబడినది. సహజ ముఖం అంటే బై బర్త్ నీకు ఇవ్వబడినటువంటి రూపము. అది ఇప్పుడు ఏమైపోవాలా? వాక్యము విన్న తర్వాత మార్చబడాలి. వాక్యం విన్న తర్వాత ఆ సహజ రూపము, బై బర్త్ నీకు ఇవ్వబడినటువంటి రూపము మార్చబడాలి. అద్దములో నువ్వు ఇంకా సహజ ముఖమునే చూడగలుగుతున్నావంటే నువ్వు వాక్యము విని వాక్యము ప్రకారం నువ్వు నడుచుకోవట్లేదని అర్థం. పిల్లలు చాలామంది వాక్యం వింటారు కానీ వాక్య ప్రకారం నడుచుకోరు. ఎస్ ప్రియులరా, ట్రూ, సత్యం. ఒకవేళ నువ్వు వాక్య ప్రకారం నడుచుకుంటున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు అనేక మందికి ఇబ్బంది కలిగించవచ్చు, అనేక మందికి అది యాక్సెప్టబుల్ కాకపోవచ్చు. కానీ అరే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంది, వారికి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి నువ్వు మామూలుగానే బ్రతికేస్తే కనుక ఇక్కడ వాక్యం విని ఏంటి ఉపయోగం? ఇక్కడ వాక్యం విని ఏమి నేర్చుకున్నావు? వాక్యం విని నువ్వు ఏమి నేర్పిస్తున్నావు? అరే నువ్వు ఎందుకు వాక్యం వింటున్నావు? నీ సహజ రూపము మార్చబడి, నీ సహజ స్థితి మార్చబడి, నీ సహజమైనటువంటి బ్రతుకు మార్చబడి, నీ సహజమైనటువంటి జీవన విధానం మార్చబడి, వాక్య సంబంధమైన జీవము, వాక్య సంబంధమైనటువంటి రూపము, వాక్య సంబంధమైనటువంటి స్థితి నీకు అలవర్చబడాలని కదా. దాని ద్వారా ఏమిటి? ఇతడి సహజ రూపము మార్చబడింది. ఏమిటి? ఇతడి సహజమైనటువంటి ఆ యొక్క నడవడిక మార్చబడింది. సహజమైనటువంటి ఇతడి యొక్క స్వరూపము మార్చబడింది. ఎలాగాని నీ ఇరుగు పొరుగు వారు ప్రశ్నించుకున్నప్పుడు కదా నీ వాక్యము విన్నదానికి అర్థము పరమార్థమును. అందుకోసమే కదా దేవుని సన్నిధికి మనం వచ్చేది. వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవడం. అనేక మందికి ప్రేరణ కావాలి. అనేక మందికి ఏమైపోయింది? అతని అసలు రూపం పిల్లరా, అసలే రూపము ఏమైపోయింది? అసలు రూపము మొన్న ఎవరితో మధ్యకాలంలో అన్నా, అసలు అంటే మన యొక్క అసలు రూపము, అసలు గుణము బయటికి రావాలంటే చెరుకు అని చెప్తూ ఉంటాను చాలాసార్లు. ఆ చెరుకుని అందులో పెట్టి మిషన్ ఉంటుంది, క్రషింగ్ మిషన్, అందులో పెట్టి ఇలాగా మనం చెరుకు జ్యూస్ చేసే వాళ్ళ దగ్గరికి ఎంతమంది వెళ్తాం? చెరుకు జ్యూస్ ఆడ 3 రూపాయలు గ్లాస్, 3 రూపాయలు, 4 రూపాయలు, 10 రూపాయలు అయిపోయిందంట. దేని స్తోత్రం. వెళ్తే వాడు ఏం చేస్తాడంటే చెరుకుగాళ్ళు ఆ మిషన్లో అలా పెట్టి పంపిస్తాడు. మళ్ళీ అలాగే వచ్చిందని మళ్ళీ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మడతట్టి మళ్ళీ పెడతాడు, మళ్ళీ మడతట్టి మళ్ళీ పెడతాడు. అవునా కదా? ఏమైపోద్దండి? పిప్పు చేయబడుతుంది. అవునా? పిప్పు చేయబడుతుందండి. దానివల్ల ఏమొచ్చింది? ఏ జ్యూసు? చెరుకు రసం, తియ్యటి అస్సలు
గుణం వచ్చింది బయటికి. అలా పెట్టబడకపోతే అసలు గుణం వస్తుందండి? అసలు గుణం వస్తుంది అందులో నుంచి? పిల్లరా రాదు. అలా ఉండాలయ్యా అని ఒక ఆయనతో అంటే ఆయనకి అది తప్పుగా అనిపించింది. బైబిల్లో ఇలా మాట ఎక్కడ ఉందండి పిల్లరా? బైబిల్లో ఆ మాట రాయబడిందండి పిల్లరా? ఎందుకు రాయబడలేదండి? పుటమ వేయబడాలా, కొలిమిలో కాల్చబడాలా? ఈ పదాలన్నీ కూడా బైబిల్ సంబంధిత పదాలే కదా. అంటే అప్పుడు ఆ సహోదరుడు అంటాడు, పుటమంలో ఎవరిని వేస్తారంటే బంగారం వేస్తారు. ఎస్, నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు బంగారం కాదని. పుటమలో ఎవరిని వేస్తారండి? బంగారాన్ని వేస్తారు. ఆ బంగారం వేసినప్పుడు బంగారం ఏమవుతుందంటే పుటాన్ని తట్టుకుంటుంది. నిజమైనటువంటి బంగారం అయితే, ఒరిజినల్ బంగారం అయితే, ప్యూరిటీ ఉన్నటువంటి బంగారం అయితే, 24 క్యారెట్స్ బంగారం అయితే పుటములో అది నిలబడుతుంది. నాకు ఇప్పుడు అర్థమైంది. యు ఆర్ నాట్ ద గోల్డ్, యు ఆర్ నాట్ గోల్డ్. ప్రియ సహోదరుడా, సహోదరి, మార్చబడాలి. వాక్యం విన్న తర్వాత మన సహజ స్థితి మార్చబడాలి. వాక్యం విన్న తర్వాత కూడా మన సహజ స్థితి అలాగే ఉందనుకోండి, మనం ఇక్కడికి వచ్చి ప్రయోజనం లేదు. హోలీవే పరిచర్యలు ఉండి ప్రయోజనం లేదు. ప్రియులరా, హోలీవే పరిచర్య, హోలీవే సహవాసులందరూ కూడా పరిశుద్ధుల జాబితాలో ఉండడం కోసం ఏర్పరచబడినటువంటి పరిచర్య. ఇందాక చెప్పున్నా ప్రియులరా, నా కోసం పెట్టబడినటువంటి పరిచర్య కాదు, మీకోసము పెట్టబడినటువంటి పరిచర్య. పరిశుద్ధుల జాబితాలో పిలవబడాలి. పరిశుద్ధులకు ఇవ్వబడినటువంటి అది పరిశుద్ధుల జాబితాలో నువ్వు పిలువబడినప్పుడు, పరిశుద్ధుల జాబితాలో నువ్వు చేర్చబడినప్పుడు, నువ్వు దేవదూతలకును లోకములో ఉన్నటువంటి అందరికీ కూడా తీర్పు తీర్చేటటువంటి ఆధిక్యతలో ఉంటావు. ఆ జాబితాలో లేకపోతే ఎక్కడ ఉంటావు? ఆ ధనవంతుడు ఎక్కడ పడ్డాడు అక్కడ పడతావు. ధనవంతుడు ఎక్కడ పడ్డాడండి? అగాధంలో పడ్డాడు, లోయలో పడ్డాడు, పాతాళంలో పడ్డాడు, అక్కడ పడతావు. పిల్లరా, విని మార్చుకోలేకపోతే, విని సహజము స్థితి మార్చుకోలేకపోతే నిష్ప్రయోజనం. ప్రియులరా, ఇక్కడికి వచ్చి ప్రయోజనం, ఇక్కడికి వచ్చి సమయం చాలా విలువైంది. ఈ వాక్యము సుమారు 1 అవర్ 60 నిమిషాలు మీకు వాక్యం అందించబడతాం. ప్రారంభం 10 గంటల నుండి 1 గంట వరకు, అంటే సుమారుగా 3 గంటలు మందిరంలో ఉంటున్నాం. మందిరం రావడం కోసం ఒక అరగంట ముస్తాబ్ అవుతాం, తయారవుతాం. ముస్తాబ్ అంటే ముస్తాబ్ కాదు, సిద్ధపడతాం. దూరంలో ఉన్నటువంటి వారి యొక్క కిలోమీటర్లను బట్టి అదొక సమయం. సుమారుగా 1 గంట ముందు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరిని పలకరించి, బాగున్నారమ్మా, ఏం చేస్తున్నారు, ఏంటి మొన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదా, ఎక్కడున్నారేంటి, ఎన్ని మాట్లాడుకుంటాంగా. మాట్లాడుకుంటారా లేదా? దానికి సమయం అవుతుందా లేదా? సుమారు 3, అదొక 1 అవర్, ఇదొక అరగంట, అలా 4 గంటల నుంచి 5 గంటల వరకు ఏమవుతుందంటే సమయమో వృధా అయినట్టే. ఎప్పుడు నువ్వు వాక్యం విని దాని ప్రకారము ప్రవర్తింపనప్పుడు అదంతా కూడా వృధాయే. కాలము పోనీయక దానిని సద్వినియోగపరుచుకోండి. కాలము పోనీయక అది వెళ్ళిపోతూ ఉంటుందండి. దాన్ని పట్టుకుంటే అవుతుందా అండి? దాన్ని పట్టుకుంటే ఆగుతుందా? పట్టుకుంటే ఆగదు. ఎనీవన్ కెన్ హోల్డ్. నేను సమయాన్ని పట్టుకోగలను అన్నవాడు ఎవరైనా ఉన్నారండి? అది ఎవడి వలన కాదు, ఏ నరుడి వలన కాదు. కానీ మనం చేయగలిగేది ఒకటి ఉంది. ఏంటండి? దాన్ని సద్వినియోగపరచుకోవడం. ఎనీవన్, ఎవరైనా చేయగలుగుతారు. ఆ శక్తి ప్రతి నరుడికి ఇవ్వబడింది. కానీ దాన్ని మనము సద్వినియోగపరచం, విఫలమైపోతూ ఉంటాం. అందుకనే పోలన్నాడు, పోనీయకండి, పోనీయకండి అయ్యా. పిల్లరా, పోనీయకండి అయ్యా.
ఈ భూగ్రహంలో మనం ఒక్కసారే మన యొక్క అడుగుజాడలు, మన ఉనికి ఒక్కసారే ఇవ్వబడినటువంటి ఆయుస్సు 70, 80, 90, 100 ఎంతైతే అంత ఒక్కసారే మన ఉనికి ఈ భూమండలం మీద ఒక్కసారే. ఆ తర్వాత ఈ భూమండలం మీద మరి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయినా కానీ సత్యానంద అనే వ్యక్తి మళ్ళీ పుట్టడు. ట్రూ. మీరు కూడా అంతే, ఎవరైనా అంతే. అందుకనే పౌలు చాలా గట్టిగా చెప్తున్నాడు, పోనీ ఇక సద్వినియోగం చేసుకోండి. ప్రియులరా, సద్వినియోగం చేసుకోవాలి. నిష్ప్రయోజనంగా మన కాలాన్ని మనం వృధా చేస్తుంటాం. అద్దము ముందు నిలబడినప్పుడు మన సహజ స్థితి ఇంకా సహజంగానే కనిపిస్తే గనక, బై బర్త్ వచ్చినటువంటి రూపమే ఇంకా కనబడుతుంటే గనక, ప్రియులరా, మనలో ఆ మార్పు ఇంకా రాలేదు, రూపాంతరం చెందలేదు. ఇంకా మనము వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఇంకా చూపించడం లేదు, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన మనం ఇంకా చూపించడం లేదు. ప్రియులరా, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ముఖరూపము మారిపోయిందటండి. యేసుక్రీస్తు వారి యొక్క ముఖరూపము మారిపోయిందట. మోసే కొండ దిగి వస్తున్నప్పుడు ఆయన యొక్క ముఖరూపము కూడా మార్చబడిందటండి. 34వ అధ్యాయం 29 నుంచి రాయబడినటువంటి మాటల్లో కొన్ని మాటల్లో అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన మోసేతో మాట్లాడిన తర్వాత మోసే యొక్క ముఖ చర్మం ఏమైపోయిందండి, ప్రకాశిస్తూ ఉంది. ఆయన అతనితో మాట్లాడిన తర్వాత, వాక్యము నీతో మాట్లాడితే గనక, వాక్యము నీతో ముచ్చటిస్తే గనక, వాక్యము నిన్ను సరిచేస్తే గనక, వాక్యము నిన్ను తీర్చిదిద్దితే గనక, వాక్యము నీ ప్రవర్తనను మార్చితే గనక, ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ముఖ తేజస్సు ఏమవుతుందండి, మార్చబడుతుంది. అందులో ఏ సందేహము లేదు. ప్రియులరా, వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తించని వాడు తన సహజ రూపాన్నే కలిగి ఉంటాడు. అద్దం ముందు నిలబడితే తన సహజ రూపమే కనబడుతూ ఉంటుంది. అయితే ప్రియులరా, వాక్యం విన్నవాడికి సహజ రూపం ఉండకూడదు. వాక్యం విన్నవాడికి తన ఒరిజినాలిటీ ఉండకూడదు. అంటే మరి ఏదో ఒక రూపం ఉండాలి, ప్రార్థించినటువంటి యేసయ్య యొక్క ముఖరూపం మార్చబడింది. దేవునితో మాట్లాడి దేవుని స్వరం విన్నటువంటి మోసే యొక్క ముఖ చర్మము మార్చబడింది. ప్రియులరా, మరి మన యొక్క స్థితి ఎలా మార్చబడతాం? అద్దం ముందు నిలబడినప్పుడు అద్దములో వాక్యం కనబడాల, అద్దములో యేసయ్య కనబడాల, అద్దములో నీ రక్షకుడు కనబడాల, అద్దములో నీ విమోచకుడు కనబడాలి. ఎందుకంటే నువ్వు ఆయన ద్వారా, ఆయన వాక్యం విన్న తర్వాత ఆయనలాగా నువ్వు రూపాంతరం చెందినప్పుడు ఆయనే కనబడాలి కదా, ఆయనే అద్దంలో కనబడాలి కదా. నువ్వు మార్చబడ్డావు అంటే అద్దంలో అదే కనబడాలి కదా. కనబడతా లేదు అంటే నువ్వు వాక్యం విని దాని ప్రకారం నువ్వు ప్రవర్తించడం లేదు. ప్రియులరా, చాలామంది మేము ఆ సంఘస్థులమో ఈ సంఘస్థులమో మా అది ఇదని చెప్తూ ఉంటారు. నిజమైనటువంటి ఇది వచ్చినప్పటికీ ఏమైపోతూ ఉంటారండి? ప్రియులరా, నేను బంగారము కాదు మట్టిని రుజువుపరుచుకుంటా. పుటములో వేస్తున్నప్పుడు నేను బంగారము కాదు మట్టిని రుజువుపరుచుకుంటారు. ఎప్పుడండి? సరైనటువంటి స్ట్రెస్ వచ్చినప్పుడు, ప్రెజర్ వచ్చినప్పుడు, సరైనటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు, సరైనటువంటి కొలిమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, క్షామకాలం వచ్చినప్పుడు, గడ్డు కాలం వచ్చినప్పుడు నేను బంగారము కాదు, ఐఎమ్ జస్ట్ మట్టిని, బూడిదను
అని చెప్పి రుజువుపరుచుకుంటుంటా. అప్పటి వరకు మాత్రం మేము అలా సంఘస్థులం. ఎప్పుడు పడుతుంది బండారం బయట? మన సహజ ముఖము అద్దము దగ్గర నిలబడినప్పుడు మన యొక్క సహజ గుణం బయటపడుతుంది. మన సంఘస్థులు అందరూ అద్దం ముందు నిలబడినప్పుడు ఏం కనబడాలా? హోలీవే క్రమశిక్షణ కనబడాలా, హోలీవే డిసిప్లిన్ కనబడాలా, హోలీవే నడవడిక కనబడాలా, హోలీవే విధి విధానాలు కనబడాలా, హోలీవేలో చెప్పబడుతున్నటువంటి వాక్యము అర్థంలో కనబడాలా. ఎప్పుడు నువ్వు ఓలివే సంగమునకు చెంది ఓలివేలో చెప్పబడినటువంటి వాక్యము విని దాని ప్రకారం ప్రవర్తించినప్పుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా నీ సహజ గుణం నీలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. వాక్యం విని ఇంకా ఆ సహజమైనటువంటి రూపాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో ఈరోజు నువ్వు ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం ప్రకారం ప్రవర్తించిన వాడు ఒక ఆధిక్యతను పోగొట్టుకుంటాడు. ఏంటండి? 24వ వచనంలో ఆధిక్యత ఉంది. వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తనెట్టివాడ వెంటనే మర్చిపోవును కదా. నీ సహజ రూపమే నువ్వు ఇంకా కలిగి ఉంటే కనుక అద్దం ముందుకు వెళ్తామో, చూసుకుంటామో, ఇట్లా తలదు వేస్తామో, పౌడర్ రాసిస్తామో చక్కగా. అవునండి, డ్రై అంటే మాయిశ్చరైజర్ రాసేస్తాము. ఆడవాళ్ళు అయితే లిప్టికల్ రాస్తారు. లిప్టికలేనా మనకి అలవాటు లేదు. దేవుని స్తోత్రం. ఒలివే సంఘస్థులకు అలవాటు లేదు. రకరకాలైనటువంటి అలంకరణ వస్తువులు చేస్తాం. బయటికి రాగానే ఏమవుతుందండి? మన ముఖం మనం గుర్తుపెట్టుకుంటామా? ఇప్పుడు నా ముఖం ఎలాగా ఉంటుందని గుర్తుపెట్టుకుంటాం. ఎవడో గుర్తుపెట్టుకోడు. అద్దం ముందు నల్లగానే కనబడుతుంది. బయటకు వచ్చినప్పుడు అలా నా ముఖం అందరూ చూడాలనుకుంటాడు. ఇది ఎంత నల్లగా ఉన్నా నాకులాగా, అవునా? ఏమనుకుంటాడండి? నా ముఖం నన్ను చూస్తున్నారా లేదా? వీడేసుకున్న డ్రెస్ చూస్తున్నాడా లేదా? వీడేసుకున్న బూట్లు చూస్తున్నాడా లేదా? అవునండి, గమనించాలనుకుంటాడు ప్రతి వాడిని. వాడు అద్దం ముందు ఎంత అందహీనంగా ఉన్నా, ఎంత చండాలంగా ఉన్నా, బయటకు వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోతాడు. వాడుకున్న అందహీనత మర్చిపోతాడు, రూపహీనత మర్చిపోతాడు, వాడుకున్న కలరు మర్చిపోతాడు, రంగు అన్నీ మర్చిపోతాడు. కానీ బయటకు వచ్చినప్పటికీ అందరూ అతని రంగునే చూడాలనుకుంటారు, బట్టలే చూడాలనుకుంటాడు కదండి. ప్రియులరా, దాని అర్థం ఏంటండి? వాక్యం ప్రకారం అద్దం ముందు నువ్వు నిలబడి నీ సహజ రూపం నువ్వు ఇంకా చూస్తున్నావంటే బయటకు వచ్చిన తర్వాత నీ రూపాన్ని నువ్వు మర్చిపోతావని అర్థం. అంతే కదా? నీ రూపాన్ని నువ్వు మర్చిపోతావని అర్థం. అలా కాకుండా వాక్యం విని దాని ప్రకారం నువ్వు ప్రవర్తించి అద్దం ముందు నిలబడినప్పుడు నీ సహజమైనటువంటి రూపము కాకుండా వేరే రూపం ఏదైతే ఉందో ఆ రూపం పేరేటండి? వాక్యం అనేటువంటి రూపము. వాక్యం అంటే ఎవరండి? ఇక్కడ యోహాను సువార్త 1:1 రాయబడిన వాక్య ప్రకారము వాక్యం ఎవరై ఉన్నారండి? దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యము ఏమైపోయిందంటండి? శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడటండి. ఎవరండి ఆయన పేరు? 14వ వచనంలో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మధ్య కృపా సత్య సంపూర్ణుడు. కృప కలిగిన వాడు, సత్యము కలిగిన వాడు, సంపూర్ణత, కంప్లీట్ మ్యాన్గా మన మధ్యన నివసించాడంట. ఇప్పుడు నువ్వు వాక్యం కొన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటంటే, వాక్యం అంటే దేవుడు. ఆ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడండి? ఒక మంచి స్పెసిఫికేషన్తో మన మధ్యన సంచరించాడు. ఇప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ ఏంటంటే కృపా సత్య సంపూర్ణుడు. దాని క్వాలిటీస్ మనం చూస్తూ ఉంటాం. ఒక మొబైల్ కొన్నాం అనుకోండి, దాని క్వాలిటీస్ చూస్తాం. నీటిలో వేసిన పాడవదు, అవునా? చుట్టుతో కొట్టిన సెల్ పగలదు అని ఇలాగ కొన్ని చెప్తూ ఉంటారు. నాప్టాల్లోకి వెళ్ళారు ఎప్పుడన్నా? నాప్టాల్ ఏదో ఉంటుంది. నాప్టాల్ అందులోకి వెళ్ళి చూడండి. ఎప్పుడైనా
వాడు సెల్ తీసుకుని సుత్తెట్టు కొట్టేస్తాడు, పగలదాం. పొరపాటు నువ్వు కొని వాళ్ళు కొట్టారు కదా, నువ్వు కొట్టావు కాక వెంటనే పగిలిపోద్ది. అవునండి, ప్రియులరా, దాని గుణాలు అలా ఉంటాయి. వారు ఆర్భాటంగా ప్రకటిస్తూ ఉంటారు, ఈ ఫోన్ అట్ట, ఈ వాచ్ అట్ట, ఈ గిన్నెలు అట్ట. మీరు అసలు వండుకున్నా కానీ దీనికి అంటుకోదు. మీరు వండుకున్నా మళ్ళీ కడుక్కోగలదు, మళ్ళీ నెక్స్ట్ వండేటప్పుడు అవుతుంది. అలాగా కొంపు వస్తుంది. అవునా? అది తింటే తర్వాత జబ్బులు వస్తాయి కడుక్కోకుండా తింటే. అవునా? మనల్ని మెప్పించడం కోసం దానికి ఉన్న అలా అట్ట చెప్తా ఉంటారు. ఇలాగా వాక్యము దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు వాక్యమైనటువంటి దేవుడు ఇప్పుడు ఏమైపోయాడండి, శరీరాన్ని ధరించుకుంటున్నాడు. శరీరాన్ని ధరించుకున్న తర్వాత దానికి 3 రకాలైనటువంటి గుణగణాలు బయట ఇవ్వబడుతున్నాయి. కృప, సత్య, సంపూర్ణత. కృప కలిగినటువంటిది, సత్యము కలిగినటువంటిది, సంపూర్ణత, కంప్లీట్ మ్యాన్. ఎవరినంటాము? ఏ ఏళ్ళలో వస్తుందండి? వీటికి మాత్రం రెడీగా ఉంటారు. ఈ వాక్యం ఎక్కడ చెప్పబడింది అని అంటే మాత్రం చెప్పరు. అవునండి కదా? ఇందాక కపటమైన హృదయం లేకుండా ప్రభు అంటే ఈ పాట ఎంతమంది చెప్పారు? ఒక విజయరాజు గారు తప్ప ఎవరని చెప్పారే? గుర్తుకొస్తున్నా అంతేనా? కానీ ఎక్కడ గుర్తుకొచ్చింది అంతే. అంటే మిమ్మల్ని కాదు, మా ఓవరాల్గా అంటున్నాం. దేవుని స్తోత్రం. రైమండ్ అని మాత్రం తక్కువని చెప్పారు. దేవుని స్తోత్రం. అంటే మనకి ఈ బైబిల్ జ్ఞానం కన్నా ఏమో ఏ జ్ఞానం ఉంది? ఎక్కువగా లోక జ్ఞానం ఉంది. దేవుని స్తోత్రం. లోక జ్ఞానం కూడా ఉండాలా లేదా? అవునండి, లోకంలో బ్రతకాలంటే పౌలేమంటాడు? అవునా? యేసుప్రభువు వారు ఏమన్నారు? పాముల వలె యుక్తితో బ్రతకాలా, పావురం వలె నిష్కపటమైన హృదయాన్ని కలిగి ఉండాలా, పాముల వలె యుక్తిగా బ్రతకాలి లోకంలో బ్రతికేటప్పుడు. అవునా? పాము ఏం చేస్తుందండి? ప్రతి ఒక్కడి అడుగు జాడన గమనిస్తుంది. దాని చెవులు ఉండవు, అయినా ప్రతి ఒక్కడి యొక్క అడుగు జాడన గమనిస్తుంది. వెంటనే స్పందిస్తుంటుంది, టెట్ట చూస్తుంటుంది. దానికి చిన్నపాటి శబ్దం మనం చేస్తే చాలు. చెవులు ఉండవు, మనకంటే బాగా వింటుంది. అవునా? ఇడు పాము చెవులు రా అంటారు. ఎప్పుడైనా వినలేదా? ఇడు పాము చెవులు రా అంటే చిన్నపాటి శబ్దాన్ని కూడా గమనించేవాడిని పాము చెవులు అంటారు, గ్రహించేవాడిని పాము చెవులు అంటారు కదా. అలా బ్రతకాలి. లోక జ్ఞానం కూడా ఉంచుకుని బ్రతకండి అనే చెప్తున్నాయి. కానీ అవసరమైన వాటి కోసం వాడడం, అనవసరమైన వాటి కోసం వాడేవాళ్ళు ఎక్కువ. అవునండి, తెలియరా? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో శరీరధారిగా వచ్చినటువంటి ఆయనకి 3 స్పెసిఫికేషన్స్. కంప్లీట్ మ్యాన్. అవును, రైమండ్ బట్టలు వేసుకుంటే, రైమండ్ బట్టలు కొనుక్కొని అవి కుట్టించుకుని మీరు వేసుకుంటే మీకు పరిపూర్ణత వస్తుంది అటండి. ఏంటంటే ద కంప్లీట్ మ్యాన్ అన్నట్టు పరిపూర్ణత. అలాగే యేసయ్యను నువ్వు కలిగి ఉంటే కనుక, నీ అద్దములో యేసయ్య కనబడితే కనుక, నీ అద్దములో నీవు కాకుండా నీ యేసయ్య నీ ప్రతిబింబం అక్కడ కనిపిస్తే కనుక, యేసయ్య యొక్క రూపము అద్దములో ఆయన అలా చూపించిన అలా ఉంటాడని అనుకోకండి. మీకు అర్థం అవ్వడం కోసం పెట్టాను. యేసయ్యను మీరు బొమ్మెట్ట పెట్టి ఈయన అలాగ ఉంటాడని అనుకోకండి. వీళ్ళ ఊరకే మీకు అర్థం అవ్వడం కోసం పెట్టాను. కనబడితే కనుక నువ్వెవరు? ఇప్పుడు ద కంప్లీట్ మ్యాన్ అంటే వాక్యం విని దాని ప్రకారము ప్రవర్తించేటటువంటి క్రైస్తవుడవు. దాని ప్రకారము ప్రవర్తించే క్రైస్తవుడవు. ప్రియులరా, అలా కానీ పక్షంలో నీకు సంపూర్ణత ఇంకా రాలేదు. సో సంపూర్ణత ఇంకా రాలేదు అంటే నువ్వు ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఏదో మార్చబడాలి, ఏదో తీర్చిదిద్దబడాలి. నీలో మార్పు ఇంకా రావాలి, నీలో ఆ రూపం మార్చబడాలి, నీ రూపం ఇంకా మార్చబడాలి, నీ నడవడిక ఇంకా మార్చబడాలి, నీ ప్రవర్తన ఇంకా మార్చబడాలా. ప్రియులరా, నువ్వు అద్దం ముందు నిలబడినప్పుడు ఇంకా సహజ రూపము, నీ సహజ రూపమే కనబడుతుందంటే అక్కడ 2 లోపాలు మళ్ళీ కనబడుతున్నాయి. ఒకటి అర్థమైన తప్పు అయి ఉండాలి, లేదా నీవైన తప్పు ఉండాలి. ఒకటి అర్థమైన తప్పు అయి ఉండాలి, అర్థము సరైనది కాకుండా అయినా ఉండాలి, లేకపోతే నీవు తప్పు అయిన ఉండాలి. అర్థం ఏదైనా ఎప్పుడైనా తప్పు ఉంటుందండి? అర్థం అసలు తప్పు ఉండడానికి అవకాశం ఉందా? ప్రియులరా, ఒకవేళ నీ అద్దం ఒకవేళ తప్పు చూపించినా, మీ ఇంట్లో కొనుక్కొని నువ్వు డబ్బులు పెట్టి కొన్నావు కాబట్టి నువ్వు చెప్పినట్టు చూపుతుంది అనుకుందాం. నీ అద్దము నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కుంటావో, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న పాపం దానికి చాలా కృతజ్ఞత ఎక్కువ అనుకుందాం. దేనికి? అద్దానికి.
నువ్వు ఎలాగున్నా కానీ అలా చూపించేస్తుంది అనుకున్నావు. ఎలాగున్నా అలాగే చూపించేస్తుందండి. ఎలాగా వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించుకునే వాళ్ళలాగా చూపించేస్తుంది అనుకుందాం కాసేపు. పిల్లరా, యోబు పత్రిక 37వ అధ్యాయం 18వ వచనం. 37:18. పోత పోసిన అద్దమంతా దట్టమైన ఆకాశమును. చాలండి. ఇక్కడ అద్దమంతా దట్టమైనటువంటి ఆకాశమును ఆయన వ్యాపింపజేశాడటండి. ఇక్కడ ఆకాశము దేంతో పోల్చబడుతుందండి? పోత పోసిన దట్టమైన అద్దముతో పోల్చబడుతుంది. ఇది ఆకాశము. నీ ఇంటిలో నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి అద్దము నిన్ను తప్పుగా చూపించినా, పోన్లే అని నీకు కృతజ్ఞతగా అది నీకు చూపించినా, ఇంకొక అద్దం ఉందండి. ఆ అద్దం పేరేటండి? ఆకాశం. అది నిన్ను అలా చూపించదు ప్రభు ఎదుట. నీ ఇంట్లో అద్దము ఈ లైట్లు వేస్తే ఒకలా చూపిస్తుంది, ఈ లైట్లు తీసేస్తే ఒకలా కనబడతావు కదా. మీరు ఎప్పుడన్నా మీ అద్దం ముందు నిలబడి ఆ లైట్ వేసుకోకుండా ఎవరైనా చూస్తారో, లైట్ వేసుకుని చూస్తారు. ఎందుకు? మనం కొంచెం తేజస్సులో కనబడాలి, కొంచెం తెల్లగా కనబడాలా అని ఏం చేస్తాం? లైట్ ఆపుకుని ఎవడని చూస్తాడా? అలా చూస్తే మనమే మొహం చూసి జడుచుకుంటాం. అవునా కదా అని చెప్పి. అవునా కదా. చీకట్లో మీరు ఎప్పుడన్నా అద్దం ముందు వెళ్తుంటే మీ యొక్క ప్రతిబింబం చూసి మీరే భయపడే అవకాశం ఉంటుంది. మన ప్రతిరూపం మనం చూసి భయపడతాం. ఎందుకు? అంత గొప్పగా ఉంటుంది. అవునా? అందుకని ఏం చేస్తాం? లైట్ వేసుకుని అద్దం ముందు నిలబడతాం. అంటే దాని యొక్క ప్రకాశం, దాని యొక్క ఇది మన మీద పడితే ప్రకాశమానంగా కనబడాలని, కలర్ఫుల్గా కనబడాలని, అవునా, బ్యూటీగా కనబడాలని ఏం చేస్తూ ఉంటామండి? అలాగే వేసుకుంటూ ఉంటాం కదా. అది నీ అద్దం. మీ ఇంట్లో ఉన్న లైటు నువ్వు వేస్తే వెలుగుతుంది, నువ్వు ఆపేస్తే ఆరిపోతుంది. అది నీ అద్దం. నువ్వు వేసుకున్న బల్బు, నువ్వు కరెంటు బిల్లు కడుతున్నావు, నీది. కానీ మరో అద్దం ఉందండి. పోత పోసిన దట్టమైనటువంటి అద్దముతో పోల్చబడిందండి. ఇది ఆకాశము. నీ అనువనువుని, నీ ప్రవర్తనలో ప్రతి అనువనువుని అది చూపిస్తుంది. నీ అద్దము నీ ముఖమే చూపిస్తుంది, వెనకాల చూపిస్తుంది. కానీ ఆకాశము నీ ముందు, నీ వెనకాలన కూడా చూపిస్తుంది. నువ్వు ముందు మాట్లాడే మాటలు చూపిస్తుంది, నువ్వు వెనకాల మాట్లాడే మాటలను చూపిస్తుంది. ఆకాశము ఈ పక్కవాడితో ఏమంటాడు? యెహోషువతో, నువ్వు కుడివి కానీ ఎడమవు కానీ తిరగవద్దు. ఏమంటాడండి యెహోషువతో దేవుడైనటువంటి యెహోవా? నువ్వు పోతూ ఉన్నప్పుడు ఈ కట్టల నుండి, ఈ ఆజ్ఞల నుండి కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు అంటాడు యెహోషువతో. నువ్వు కానీ కుడికి కానీ ఎడమ కానీ తిరిగితే నీ అద్దము బహుశా చూపించలేకపోవచ్చు, కానీ ఏది చూపిస్తుందండి? ఆకాశం చూపిస్తుంది. ఆకాశం చూపిస్తుంది. నువ్వు కుడికి తిరిగావా, ఈ ఎడమకు తిరిగావా, కుడివైపు వాళ్ళ గురించి మాట్లాడావా, ఎడమవైపు వాళ్ళ గురించి మాట్లాడావా, ముందు ఎలా నడిచావు, వెనకాల ఎలా నడిచావు, నీ గతం ఏంటి, నీ బ్రతుకేంటి, అన్నీ ఆకాశం అంతా ఆయన ఈ ఆకాశం దగ్గర నుంచి తప్పించిపోదామంటే అది కుదరదు. వాక్యం చెప్తుంది వ్యాపింపజేసేటండి. అది ఇక్కడ ఉంది ఆకాశం, అక్కడ లేదని ఎవరైనా చెప్పగలరు? సముద్రం మీద ఉంది, అరణ్యంలో ఉంది, భూమి మీద ఉంది. ఏ గ్రహానికి పోయినా అక్కడ ఆకాశం కదండి. నేను ఈ గ్రహం నుంచి పోయి ఇంకో చంద్రగ్రహంలో ఇంకో చంద్రమండలం మీద పోయి అక్కడ ప్రవర్తిస్తానంటే అక్కడ కూడా ఆకాశం వ్యాపింపజేసేసాడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరుడు, నువ్వు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. నువ్వు తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. చేయవలసిన ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, నీ ముందు నా ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఏంటంటే ఇది నోరారో చెప్దాం, వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించడమే. ఆమేన్. వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించడమే. ప్రియ సహోదరుడా సహోదరి, అలా ప్రవర్తించినప్పుడు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నీ సహజ ముఖం కనబడదు, వేరే రూపం కనబడుతుంది. ఆ రూపం పేరే వాక్యము.
ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరధారిగా వచ్చిన వాడే కృపా సత్య సంపూర్ణుడిగా అగుపరచబడుతున్నాడు. ఆ కృపా సత్య సంపూర్ణుడిని నువ్వు గ్రహించగలిగితే నీవు కూడా కృపా సత్య సంపూర్ణుడిగా నీ అద్దం ముందు కనబడతావు. నువ్వు కూడా కృపా సత్య సంపూర్ణుడిగా నీ అద్దము నిన్ను చూపిస్తుంది. అది చూపించేటంత వరకు నువ్వు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అది చూపించేటంత వరకు నీకు నువ్వు మార్చబడుతూనే ఉండాలి. అది చూపించేటంత వరకు నీవు తీర్చిదిద్దుపడుతూనే ఉండాలి. అది చూపించేటంత వరకు నీవు నీ ప్రవర్తనలో నిరంతరము దాన్ని నలగగొడుతూనే ఉండాలి. నిరంతరము దాన్ని నలగొడుతూనే ఉండాలి. చెరుకు గడను పిప్పు చేసినట్టు. పిప్పు ఈ మాట పిప్పు అనే మాట ఎప్పుడైనా విన్నారండి? బైబిల్లో మాట ఉందండి. ఏం ఫూల్స్ అండి మీరు. ఆ మాట్లాడడానికి కూడా ఫూల్స్ ఉంటారు కొంతమందికి. అలా దానికి గొప్ప వాళ్ళని చెప్తారు, చాలా జ్ఞానవంతులు అని చెప్తారు, చాలా విజ్ఞత కలిగిన చెప్తారు. పిప్పు చేసినటువంటి సరుగుగడ నుంచి ఏమొచ్చింది? చక్కటి 10 రూపాయల గ్లాసుకి 10 రూపాయల గ్లాస్ 10 రూపాయల జ్యూస్ వచ్చింది. షుగర్ జ్యూసే కదా అంటుందండి. చెరుకు రసం, షుగర్ కేన్ చెరుకు రసం గ్లాస్ 10 రూపాయలని బోర్డు పెడతాయి. ఆ గ్లాసు 10 రూపాయలకి వెనకాల ఆ చెరుకు గడ ఎంత నలగొట్టబడింది, పిప్పు చేయబడింది. పిల్లరా, నీవు కూడా అంత మధురమైన దానిగా మార్చబడాలి, అంత మధురమైన వాడిగా మార్చబడాలి. గమనించండి, యేసు ప్రభువు వారి యొక్క రూపాంతరం జరుగుతున్నప్పుడు ఎవరు కనబడ్డారటండి? మోషే, ఏలియాలు కనబడి ఆయనతో మాట్లాడుతున్నారటండి. శిష్యులు ఆ రూపాంతరమును దగ్గర నుండి చూస్తున్నారు. పిల్లలు గమనించండి, మన రూపాంతరం చెందాలంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయమ్మా లతమ్మ గారు? టాప్ 3లో ఉన్నాం. మీరు ఇప్పుడు చెప్పాలి సమాధానం. ఏముందండి? మన రూపాంతరం చెందాలంటే, మన ముఖం మార్చబడాలంటే, 1 వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించాలి. అది మనకి ఎలాగ చేత కాదు. ఇంకొక ఆప్షన్ ఏంటండి? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి. అంతేనా? ప్లాస్టిక్ సర్జరీ. 2వ ఆప్షన్ ఏంటండి? ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే మన ముఖం మారిపోద్ది. అవునా? ఇలా ఉన్న బండ ముక్కు చిన్న ముక్కు అయిపోతుంది. అవునా? తెలీదు, అలా చూస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే అంతేగా. ఇప్పుడు చూసినటువంటి సత్యానంద తర్వాత కనబడ్డా. ఇంతకుముందు ఎంత ముక్కోటాలు, ఇప్పుడు ఏమైపోయింది అనుకుంటా. అవునా? ఎక్కువ ముక్కునే కదా మార్చుకుంటారు. ఎక్కువ మిగతా దేవుని మార్చడానికి పెద్దగా అవకాశం ఉండదు, కానీ ఎక్కువ ముక్కునే చేంజ్ చేస్తుంటారు. అవునా? పెద్ద ముక్కుని కాస్త నొక్కేస్తాం. ముక్కునే కదా పోల్చుకుంటారు ఎక్కువగా. కోనేరు ముక్కు. ఏ ముక్కు అండి? రాజుల ముక్కు. చంపంగా ముక్కులను అలా పోలుస్తూ ఉంటారు. తెలియరా? రూపాంతరం చెందడానికి 1 అది, లేదా ఇది వికటిస్తే ఉన్న రూపం పోద్ది. అది వికటిస్తే పరలోకపు ఆధిక్యత పోద్ది. ఆమేన్. 2 కష్టమే. కాబట్టి దీని జోలికి పోకండి, దాన్ని ప్రయత్నం చేయండి. అప్పుడు పరలోకపు ఆధిక్యత మీకు ఇవ్వబడుతుంది. ప్రియులరా, నీ రూపము మార్చబడాలి. ముఖరూపం మార్చబడిందంట. ఆయన ముఖము ప్రకాశవంతంగా మారిపోయిందంట. ఆయన వస్త్రములు ప్రకాశమానంగా మార్చబడ్డాయటండి. ప్రియులరా, ప్రకాశమానంగా మార్చబడ్డాయట. వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తించడం. అలా చేయలేని పక్షంలో నీ అద్దమే నీకు సాక్ష్యం. నీ అద్దమే నీకు సాక్ష్యం. చివరి మాట ఏంటండి? నీ అద్దమే నీకు సాక్ష్యం. అవునే కదా? నువ్వు ఎవరి దగ్గర దాచినా నీ అద్దము ముందు నువ్వు దాయలేవు. ఎప్పుడైతే నీ సహజ రూపాన్ని నీ అద్దం నిన్ను చూపించేస్తుందో, ఎప్పుడైతే నీ అద్దము నీ సహజ రూపాన్ని నీ కళ్ళ ఎదుట నీకు చూపిస్తుందో, అది సాక్ష్యం చెప్తుంది. ఏమని? నువ్వు వాక్యం వింటున్నావు కానీ దాని ప్రకారం ప్రవర్తించట్లేదమ్మా. నువ్వు వాక్యం వింటున్నావు కానీ దాని ప్రకారం ప్రవర్తించట్లేదయ్యా అని ఎవరు చెప్తున్నారండి? అర్థము సాక్ష్యం చెప్తాం. అర్థము సాక్ష్యం చెప్తాం. సహోదరుడా, సహోదరి, దాని సాక్ష్యం సత్యమే. మరి అబద్ధం ఎవరు? మనమే. వెళ్ళరా, దాని సాక్ష్యమును మనము
సత్యముగా రుజువు చేయాలంటే, అది చెప్పేటటువంటి సాక్ష్యము మన యొక్క సాక్ష్యము ఒకటవ్వాలంటే వాక్యము విని మనము దాని ప్రకారము ప్రవర్తించాలి. ప్రియా సహోదరుడా సహోదరి, వాక్యం విని దాని ప్రకారం మనము ప్రవర్తించాలి. కృపా సత్య సంపూర్ణత నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు కృపా సత్య సంపూర్ణత అనేటువంటి ఆ లక్షణాలు నీలోకి ఎప్పుడు వస్తాయో, కృపా సత్య సంపూర్ణత అనేటువంటి ఆ యొక్క శరీర సారూప్యత నీలోకి ఎప్పుడు వస్తుందో, కృపా సత్య సంపూర్ణత అనేటువంటి జీవన విధానం నీకు ఎప్పుడు వస్తుందో, కృపా సత్య సంపూర్ణత అనేటువంటి నడవడిక నీకు ఎప్పుడు వస్తుందో, కృపా సత్య సంపూర్ణత అనేటువంటి ఆ ప్రవర్తన నియమావళి నీలో ఎప్పుడు వస్తుందో, అప్పుడు వరకు నీ సాక్ష్యము నిన్ను నీ సహజ రూపాన్నే చూపిస్తుంది. అది వచ్చిన తర్వాత అది నీ సహజ రూపాన్ని చూపించడం మానేసి ఏం చూపిస్తుందండి? కృపా సత్య సంపూర్ణత కలిగినటువంటి రూపాన్ని చూపిస్తుందండి. కృపా సత్య సంపూర్ణత కలిగినటువంటి రూపాన్ని చూపిస్తుంది. అప్పుడు నువ్వు ఆ రూపము నీ అద్దంలో చూసుకున్నప్పుడు ఎంత ఆనందం అండి ఆ సాక్ష్యంలో. ఎస్, ఐ చేంజ్. ఎస్, నా ముఖ రూపము మార్చబడింది. ఎస్, నా తేజస్సు మార్చబడింది. ఎస్, నా ప్రవర్తన మార్చబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, అద్దమును మార్చడానికి ప్రయత్నం చేయకు, కానీ నీ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ అద్దానికి మార్చినా, అద్దానికి నువ్వు మసిపూసినా, అద్దానికి తెరకట్టినా, అద్దానికి అడ్డంగా వేరే పెట్టినా, ఆకాశం అనేటువంటి అద్దము ముందు నువ్వు తప్పించుకోవడం అసాధ్యం. ఆకాశం అనేటువంటి అద్దము ముందు నువ్వు ఏ మూలక పోయినా, పాతాళంలోకి పోయినా, ఎక్కడగా పోయినా అది ఆవరించుంది. ప్రియ సహోదరుడా సహోదరి, దాని నుంచి తప్పించుకోలేదు. కాబట్టి చేయవలసిందల్లా ఒకటి వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తించడం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.